జనగామ జిల్లా దేవరూపల మండల కేంద్రంలోని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ జంగా రాఘవరెడ్డి ఆదేశాల మేరకు పాలకుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు రాజేష్ నాయక్ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి బోడ సునీల్ నాయక్ ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో నివాళులర్పించారు। ఈ సందర్భంగా PACS డైరెక్టర్ పెద్ది కృష్ణమూర్తి మాట్లాడుతూ ఎంతో మంది విద్యార్థులు తెలంగాణకై పోరాటం చేశారని అన్నారు। తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు। ఈ ఆత్మహత్యలకు కారణం రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని, అంతేకాకుండా సునీల్ నాయక్ కుటుంబానికి 1 కోటి రూపాయల ఆర్థిక సహాయం అందజేయాలని, అతని కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మహమ్మద్ జాకిర్ హుసేన్, తోడకూరి రమేష్, భువనగిరి యాకయ్య, పులిపంపుల భాస్కర్, పులిపంపుల సురేష్ తదితరులు పాల్గొన్నారు। ఈరోజు ఇప్పుడు జరిగిన సంఘటన ఏంటంటే ప్రస్తుతం ఏదైతే ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగునికి 5 లక్షల ఎక్స్రే, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అనేక వరాలు చెప్తున్నారు। తన ప్రాణమే పోయిన తర్వాత నీకు ఇచ్చే 5 లక్షలు 3 లక్షలు నిన్ను ముష్టడుక్కునే స్థితిలో తెలంగాణ సమాజము లేదు, తెలంగాణ నిరుద్యోగ సమస్య లేదు। నువ్వు ఉద్యోగాలు ప్రకటించి నోటిఫికేషన్ వేస్తే తన బతుకులు తాను బతుకుతందుకు అనేక మార్గాలు ఉన్న యువత మేధావులు ఈరోజు ఆత్మ బలిదానాలకు అలవాటు పడుతూ నీవు చేసిన దోపిడీ ప్రభుత్వాన్ని తట్టుకోలేక చేస్తుర్రు। విద్యార్థులారా, నిరుద్యోగులారా, మీరు ఎలాంటి ఆలోచన విధానాన్ని కోల్పోకుండా ధైర్యంగా తెలంగాణను కొట్లాడి ఏ రకంగా తెచ్చుకున్నామో ఈ దోపిడీ దొంగ ప్రభుత్వాన్ని కూడా పారదోలడానికి ఎంతో సమయం లేదు। సంఘటిత శక్తులమై అందరం కలిసి ఈ దొంగ పరిపాలనను నశించే రోజులు దగ్గరనే ఉన్నాయి। నిన్న జరిగిన తెలంగాణ నిరుద్యోగ